రైల్వే కోడూరు మండలం బోలాశంకర్ సేవా సమితి ఆధ్వర్యంలో ఇటీవల ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ కోడూరు మండలం ఉప్పరపల్లి హరిజనవాడకు చెందిన ఇనరాతి చంద్రశేఖర్ తండ్రి తులసి కృష్ణ ఆసుపత్రిలో చికిత్స తీసుకుని ఇంటి దగ్గర ఉన్నాడు. దాతల కోసం ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులు కొన్నిపాటి ప్రసాద్ ద్వారా బోలాశంకర్ సేవా సమితికి తెలియచేయగా స్పందించిన బోలాశంకర్ సేవా సమితి అధ్యక్షులు మందల నాగేంద్ర వెంటనే స్పందించి బాధిత బాలుని కుటుంబానికి నిత్యావసర వస్తువులు మరియు మంచము, పరుపు, ఫ్యానుతో పాటు పండ్లు, పలహారాలు అందజేశారు. హాస్పిటల్లో జాయిన్ చేపించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని అధ్యక్షులు మందల నాగేంద్ర తెలియజేశారు. సందర్భంగా ముందుకు వచ్చిన దాత జొన్నలగడ్డ సతీష్, పాలకుమార్, సి సురేష్, ఉమా, శివాలకు బోలాశంకర్ సేవా సమితి మరియు బాధిత కుటుంబ సభ్యులు దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంకా దాతలు ఎవరైనా ఉంటే ముందుకు రావాలని బోలాశంకర్ సేవా సమితికి ద్వారా విన్నవించుకున్నారు. ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే స్పందిస్తూ సహాయం అందిస్తున్న కులమత ప్రాంత భేదాలు లేకుండా ప్రతి సమస్యలు స్పందిస్తూ ముందు ఉంటున్న బోలాశంకర్ సేవా సమితి అధ్యక్షులు మందల నాగేంద్రకు ఇతర సభ్యులకు గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేసి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సభ్యులు చెన్నంశెట్టి రమేష్ బాబు, బైసాని కిరణ్ కుమార్, మందల ప్రమోద్ కుమార్, మహేష్, రాజేశ్వరమ్మ, లక్ష్మీపతి, ఆంజనేయులు, నాగరాజు, రాజా, ఎం సుబ్రహ్మణ్యం, ప్రసాద్ హాజరయ్యారు. నితీష్, ప్రశాంత్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. హరిజనవాడ దిగువపల్లిలో చంద్రశేఖర్ అనే అబ్బాయి గత 20 రోజుల ముందు స్కూల్ నుంచి వస్తూ ఉండగా ఒక లారీ క్రాస్ అయ్యి కింద పడిపోయి పొలిటీలు కొట్టి చెయ్యి విరిగి ఎముక బయట రాగా అతనికి చికిత్స కోసం చెన్నైకి వెళ్ళి చికిత్స చేసుకొని వచ్చారు. కానీ ఆ అబ్బాయికి సెట్ కాలేదు. దాన్ని డైలీ డ్రెస్సింగ్ చేయాలంటున్నారు. వారికి ఇంట్లో ఒక ఫ్యాన్ సౌకర్యం కానీ మంచం కానీ ఏమి సరుకులు లేవు, చాలా నిరుపేదలని చెప్ప మా బోలాశంకర్ సేవా సమితికి తెలియజేయగా మేము వెంటనే ప్రసాద్ మాకు తెలియజేయగా వెంటనే మేము స్పందించి వారికి కావాల్సిన సరుకులు, వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులు ఏమేమి కావాలో అన్నీ వారికి సమకూర్చాము. అలాగే ఇంకా వేరే వాళ్ళ ద్వారా కూడా వాళ్ళకి అందించేదానికి చూస్తాము. వాళ్ళు ఈరోజు తిరుపతి కానీ మా అబ్బాయిని ఎక్కడైనా ఆసుపత్రిలో చేర్చమన్నారు. అది కూడా ప్రయత్నం చేస్తాము. మీరు ఆధార్ కార్డు, రేషన్ కార్డులు అన్నీ రెడీ చేస్తే మేము తిరుపతి రోయాకు కూడా జాయిన్ చేసి అక్కడ పెట్టిస్తామని మా బోలాశంకర్ సేవా సమితి తరఫున తెలియజేసుకుంటాం. అలాగే ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఎవరికి ఏ కష్టం వచ్చినా బోలాశంకర్ సేవా సమితి ముందుంటుందని తెలియజేసుకుంటున్నాం. జై బోలాశంకర్, జై జై బోలాశంకర్. సూపర్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని హరిజనవాడ గ్రామంలో చంద్రశేఖర్ అనే అబ్బాయి వారి తండ్రితో బైక్లో వస్తుండగా ప్రమాదవశాత్తు బైక్ లో అతనికి దెబ్బ తగలడం జరిగింది. చెయ్యికి ఫ్రాక్చర్ అవ్వడం, అదంతా ఆపరేషన్ చేసుకోవడం జరిగింది. కానీ ఆర్థిక స్తోమత లేక వారికి ఒక మంచము, ఒక ఫ్యాను, పరుపు, నిత్యావసర సరుకులు ఇవన్నీ కూడా బోలాశంకర్ సేవా సమితి అధ్యక్షులైనటువంటి నాగేంద్ర గారికి సమాచారం ఇవ్వడం జరిగింది. వెంటనే స్పందించి దాతలతో సంప్రదించి మా కొన్నిపాటి ప్రసాద్, లక్ష్మీపతి వీళ్ళ ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా ఈ పొద్దు తీసుకొచ్చి ఈ అబ్బాయికి ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాదు, ఇంకా కూడా ఎవరికైనా సరే ఏదైనా ఆపద వచ్చినా చేసినా కానీ బోలాశంకర్ సేవా సమితి వారు ఎప్పుడైనా సరే పేద ప్రజలకు ముఖ్యంగా పేద ప్రజలకు అండగా ఉంటారు. ఈ సందర్భంలో ఏ అవకాశం ఉంటే ఏదైనా కానీ వాళ్ళకి అందరికీ అండగా ఉంటామని బోలాశంకర్ సేవా సమితి సభ్యులు మేమందరం కూడా చెప్తాం. దాతలు సతీష్, పాల్ కుమార్ వీరందరూ బోలాశంకర్ వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది.